మూసి వాడల పొంటి రాజకీయం జోరుగా నడుస్తున్నది. ఇప్పుడు ఒక్కరోజు కాదు 3 నెలలు ఉండాలి అని సవాల్ ఇసిరిర్రు షై పార్టీ వాళ్ళు. 3 నెలలైనా సరే ఉంటాం తగ్గేదేలే అంటుర్రు పువ్వు పార్టీ వాళ్ళు. అటు సీఎం సార్ సవాల్ ఇసిరిందే తడువు. పువ్వు పార్టీ వాళ్ళంతా కలిసిపోయి మూసి వాడలలో నిద్ర చేసిర్రు. పబ్లిక్ తోని ముచ్చట్లాడిర్రు. మరి మాపటీలి కునుకు మంచిగా పట్టిందా లేదా, దోమలు గిట్ల ఏమన్నా గరిచినాయా, వాసన కొట్టిందా, అట్లా వేసుకొని వద్దాం పారి. అగ చూడర్రే, పువ్వు పార్టీ లీడర్లంతా పట్నంలో మూసి ఒడ్డు పోంటున్న వాడలన్నిటిని నెత్తికోలు గుత్తకు పట్టిండ్రు. శనివారం మాపటీలు పోయి పబ్లిక్ తోని మంచి చెడు ఓ 4 ముచ్చట్లు మాట్లాడి అక్కడనే బిస్తరేసిండ్రు. దోమలు గరవకుండా పంకలు పెట్టుకున్నారు. మరిగా కొత్త జాగ కదా కునుకు పట్టిందో లేదో గాని తెల్లారగట్టనే లేచిండ్రు సార్లు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు పొద్దుగాలనే ఇంత సాయబొట్టన్న దాగిండో లేదో గాని అప్పుడే సర్కారు వాళ్ళకు సూటి పెట్టిండు. దుర్గంధకం కానీ, లేకపోతే వాసన కానీ, లేకపోతే అణుబాంబులు కానీ ఇక్కడ ఏమి లేవు. అటం బాంబులు కూడా లేవు. అణుబాంబు పక్కన వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. అణుబాంబులు పేలితే ఈ జీవితం అంతా కూడా మరి వీళ్ళు నష్టపోతారనే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎక్కడ కూడా ఒక అణుబాంబు లేదు. రాత్రంతా కూడా అనేక వర్గాల ప్రజలు, కుటుంబ సభ్యులు కూడా వచ్చారు, మాట్లాడారు. మీరు కూడా చూశారు. వాళ్ళందరి కోరిక ఒకటే, వాళ్ళందరి యొక్క సూచన ఒకటే, వాళ్ళందరి యొక్క విన్నతి ఒకటే. మా జీవితాలలో ఈరోజు నిప్పులు చెరగకండి, మమ్మల్ని రోడ్డు పాలు చేయకండి, ఇక్కడ మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు పునర్జీవనం చేయండి అని చెప్తున్నారు. అంతేకాదు, పాత సర్కారు వాళ్ళు మూసి నీళ్లను కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తామన్నారు, చేయలేదు. ఇక ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు మళ్ళా గదే రాగం ఎత్తుకుంటారు అన్నట్టు మాట్లాడిండు సారు. మేము మూసి ప్రక్షాళనకు, మూసి పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు. మా డిమాండ్ అలా, మా బాధల్లా ఒకటే, పేద ప్రజల ఇండ్లు కూల్చకండి. మూసి ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్లను దంచుకోకండి, సంపుకోకండి. ఈ రెండింటి మాత్రం వ్యతిరేకం. మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు. గిట్ల మూసి వాడల పొంటి నిద్ర చేసిన లీడర్లంతా తెల్లారి లేచి సర్కారు వాళ్ళ మీద గట్టిగానే బాణాలు వేసిండ్రు. 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు అని ఒకళ్ళు, మూసీలకు గలీజు నీళ్లు బంద్ చేస్తే అదే మంచిగా అవుతుందని ఇంకొకళ్ళు, కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదోళ్ల ఇండ్లు కూల్చి పెద్దోళ్లకు భూములు ఇస్తాండ్రని ఇంగింత మంది. గిట్ల మూసి నిద్రకు పోయిన లీడర్లంతా సర్కారు వాళ్ళను పొట్టు సాపించిండ్రు. అంతేకాదు, పేదోళ్ల ఇండ్లు కూరగొట్టకుండా మూసిని సాగు చేస్తే పువ్వు పార్టీ వాళ్ళు కూడా సర్కారులతో కలిసి పనిచేస్తారట, లేదంటే పోరాటం చేస్తారట. ఇంకో దిక్కు బీజేపీ లీడర్ల మూసి నిద్ర మీద చెయ్యి పార్టీ వాళ్ళు గరం అయినరు. ఒక్కనాడు పంకలు పెట్టుకొని నిద్రపోయి భలే చెప్తారు ముచ్చట్లు అన్నట్టు ఆడిపోసుకున్నారు. जब नरेंद्र मोदी जी साबरमती रिवर फ्रंट बनाए तो वो थाली बजता है, ताली मारता है, तो वहाँ पर 50,000 ज़्यादा परिवार लोगों को वहाँ से रिलोकेट किए. तो कांग्रेस मॉडल अगर इस हिंदुस्तान में सब लोग जानने लगे तो गुजरात मॉडल तो फेल हो गए. तो इसीलिए मोदी जी के परिवार किशन रेड्डी को इस्तेमाल करे. यहाँ जैसा एकनाथ शिंदे जी, अजित पवार जी जो कोवर्ट काम कर रहा है ना, यहाँ के जनता को धोखा देने के लिए, वहाँ पर भी किशन रेड्डी उतना ही काम कर रहा है. कुछ भी करने दो, हम मूसी रिवर डेवलपमेंट करके ही रहेंगे. అటు కారు పార్టీ వాళ్ళు కూడా నడమ మాటలు ఇరుస్తాండ్రు. ఏమైనా తెలంగాణలో ఎక్కువగా మూసి చుట్టే తిరుగుతాంది ఇప్పుడు రాజకీయం. మరిగా మూసి ముచ్చట ఎంత ముంగట పడుతుందో, లీడర్ సాబులు ఏం చేస్తారో అనుకుంటారు పట్నం పబ్లిక్. సర్కార్ ఆఫీసులలో చాలా మటుకు అధికారులు టైంకు రారు. జనమేమో ఆఫీసులు కొలాంచే టైం అయ్యిందని తినక ఉరికొచ్చి లైన్ కడితే వాళ్ళేమో తాతిపారంగా మెల్లగా పోదాంలే, ఏం పడిపోతుందని తీర్బాటంగా వస్తారు. ఒక్క ముక్కల చెప్పాలంటే వాళ్ళకు టైం పాడు అనేది ఏం ఉండదు అనేది జనం అంటున్న మాట. మరి కొలువులు చేస్తున్న వాళ్ళకు లేని టైము పరీక్షలు రాసే గీ పొల్లగాండ్లకు ఎందుకు పెడతారో ఏమో. ఇక చూడుర్రి ఏమైందో. ఈ గ్రూప్ 3 పరీక్ష సల్లగుండా రాసేటోళ్లకు సుక్కలు కనబడ్డాయి. ఆయితారం నాడు హాల్ టికెట్ పట్టుకుని సెంటర్ ఎక్కడుంది, ఏనో అర్రలో ఉందని ఎంకులాడుకునే తందుకు అన్నలక్కలు ఉరుకుడు పెట్టిర్రు. 1 నిమిషం రూల్ అమల్లో ఉందని ఎరకయ్యి ఏడ వెనక పడతామో, ఎక్కడ పరీక్ష రాయకుండా ఇంటికి మలుతామో అని దన్న పరీక్ష సెంటర్ల కాడికి చేరొచ్చిర్రు. ఇక అధికారులు వచ్చినోళ్ళను వచ్చినట్లు జేబులన్నీ పునికి చెక్కింగ్లు చేసిర్రు. ఆడాడ కొందరు ఆలస్యంగా వచ్చిర్రు. సార్ రాంగ బండి పంచర్ అయింది అని ఒకళ్ళంటే, ఇంట్లో మా అమ్మకు బాలేదని ఒకళ్ళు. గిట్లని వాళ్ళ బాధ అంతా చెప్పుకొని జర లోపల
లోపలికి ఇడువుర్రి, పరీక్ష రాయనియ్యుర్రి అని మూసేసిన గేట్ల ముంగట ఈడిగిల పడ్డారు. ఎంత బతిన్లాడుకున్నా కూడా అధికారులు మా వెనకమాల చెప్పుర్రి అన్నట్లే ఆళ్ల పనుల ఆళ్ళున్నారు. గిట్లనే సంగారెడ్డి జిల్లా సదాశివపేటలుండే నాగరాజు అనే గి తమ్ముడు పటాన్షరు పరీక్ష సెంటర్ కు 1 నిమిషం ఆలస్యంగా వచ్చిండట. ఏదో పొరపాటు అయ్యింది సార్, ఈ కాడ నుంచి గిట్లా కానియ్యను, గిట్లా మాట్లాడుతుంటే ఇంత ఆలస్యం అవుతుంది, జర పరీక్ష రాయనియ్యుర్రి బాంచనని నెత్తి నోరు కొట్టుకుని అడిగిండు. ఆయన ఈయనని అధికారులు టైంకు రావాలని తెలియదావా, ఇప్పుడొచ్చి నీ కథలేంది, చెల్ ఈడ్నించెల్నాడు అన్నారట. అంతే అప్పటికి బతిల్లాడి ఆస్టకొన్న గా తమ్ముడు హాల్ టికెట్ ను ఆళ్ల ముంగటే తునకలు చింపి పారేసిపోయిండు. గిట్లా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల హాల్ టికెట్ల పాల్వంచకు బదులు కొత్తగూడెం అని తప్పుగా అచ్చయిందట. దీంతోని పరీక్ష సెంటర్ ఏడ్నో తెలవక ఆగమయ్యారు అభ్యర్థులు. కొందరు పరీక్ష మిస్ అయ్యారట. అన్ని పరీక్ష కేంద్రాల కాడ సెక్షన్ 163, బిఎన్ఎస్ సెక్షన్ 144ను అమలు చేస్తున్నాం. పొద్దుగాల 10 గంటలకెంచి 12:30 దాకా, మళ్ళా మాపడ్జా 3 గంటలకెంచి 5:30 దాకా పరీక్ష నడుస్తుంది కాబట్టి అందరూ అర్ధగంట ముందే రావాలి, లేకుంటే నిమిషం ఆలస్యమైనా లోపలికి తోలే ముచ్చిటే లేదని పోలీసులు చెప్పుకొస్తుర్రు. ఆయన గీ పొలగాళ్లకు నిమిషం రూల్ పెట్టినట్లు సర్కార్ కొలువులు చేసేటోళ్ళందరికీ ఈ నిమిషం రూల్ పెడితే రాష్ట్రం ఎన్నడో ముంగట పడేది కదా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. దుక్కి దున్ని బురదలోంచి బువ్వ వండిచ్చే రైతుకు ఆ వ్యవసాయం పనులు అనేటివి కొట్టిన పిండి. ఏ టైంకు ఏం చేయాలి, నాగలు ఎప్పుడు దున్నాలి, గొర్రె ఎప్పుడు దోలాలి, ఇత్తనాలు ఎప్పుడు వెయ్యాలి, ఎసొంటి మందులు కొట్టాలి అని గిట్లా రైతులంతా వ్యవసాయం పనులలో ఆర్ఫర్ ఉంటారు. కానీ అసొంటి రైతులకు కూడా గీసారు వడ్లెట్ల తూర్పార పట్టాలి అనేది దగ్గరుండి చూపిస్తుండు. మరి ఆ సార్ ఎవళ్ళు, ఆడికి ఎందుకు వచ్చిండు అనేది మీరే చూడుర్రి. ఎవళ్ళు అనుకున్నావు, వ్యవసాయ మంత్రి తుమ్మల సార్గా సూర్యాపేట జిల్లా టేకుమట్ల ఐకేపీడీ కాడ బండి పక్క కాపి సీదా వడ్ల రాశి కాడికొచ్చిండు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక రైతులు కొందరు వడ్లను కళ్ళంలోనే ఉంచుతుంటే కొందరు తడి ఆరబెట్టుకునే తందుకు గిట్ల రోడ్ల మీద ఆరబోసుకుంటుర్రు. ఇక తుమ్మలసారి స్వయంగా వచ్చి వడ్లను పరీక్ష బట్టి చూస్తుండంటే మరి కొంపదీసి బేరమాడుతుండా లేకుంటే ఇంకేమన్నా ఇందాం. నమస్తే సార్. ఈ లేకుండా ఉంటే ఇంకా నీకు మంచి రేట్ వస్తుంది కదా. ఇంతకుముందు ఏంటంటే మనం ధాన్యం మనుషులతో కొట్టేటప్పుడు తూర్పారు కొట్టేవాళ్ళం. ఇప్పుడు మిషన్ వస్తుంది కాబట్టి తూర్పారు ఇట్లా. అవు సార్, అప్పట్లో ఉత్త ఎడ్ల బండి ఎక్కి నిలబెట్టి దాని మీదకి ఎక్కి సాట్ అందుకొని తూర్పార పట్టేది. ఇప్పుడు గవర్న ఎక్కడి మిషన్ వస్తుంది, బర్ర కోసేసి వడ్లు కుప్ప పోసి పోతుంది. అవగాని వడ్ల రాశిని చూడంగానే బేరగాళ్ళు ఎంటనే కొనాలంటే ఏం చేయాలి సార్, చెప్పుర్రి ఏదన్నా ఓ షిట్కా. కొద్దిగా చేతతో ఇసరాలా, చూసేవాడికి కొద్దిగా అందంగా కనపడింది అనుకో మనకి రేటు కరెక్ట్గా వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పిర్రు సార్, గీ ముచ్చట రైతులకు తెలియక తాళంతా అట్లనే రాశిలో ఉంచుతుర్రు. ఇన్నరా ఏ రైతన్నలు సార్ చెప్పినట్లు ఓ సాట అందుకొని రివ్వ గట్లనట ఊపుర్రి. అట్లా చేస్తే బీలంతా పోయి పొడరేసుకున్న పొలగాన్ లెక్క నున్నగా తయారైతుందట రాశి. ఇక ఇంకేమంటుండో చూడుర్రి. ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతున్నాయి సార్? 50 అయితే 60 అయితే 40 అయితే పంటను బట్టి యావరేజ్ 40 అయితే తగ్గట్లేదు కదా. తగ్గవు సార్, సర్కారు వాళ్ళు కాలువల నీళ్లు మంచిగా ఈడిస్తే 40 ఏం కర్మ, 50-60 దాకా కూడా పండుతాయి. కాళేశ్వరం నీళ్లు వచ్చుంటే ఈ గిన్ని ఎక్కువనే పండేవి. అయినా కూడా ఈసారి రికార్డు కొట్టేంత పంట పండిందంటే అదంతా రైతుల కష్టం పుణ్యమే. గింత పంట తీసిన రైతు సోదరులందరికీ మా శనార్థులు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు. సరే అంత బానే ఉంది గాని వడ్లకు గిట్టుబాటు ధరిచ్చే కాడ ఓ రూపాయి ఎక్కువ పోయినా పర్వాలేదు గాని రైతులను మాత్రం పట్టించుకోర్రి సార్, వ్యవసాయం ఈగింత జోరు మీద చేస్తారు అని అంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు. ఒకప్పుడు మందు తాగేటోళ్ళను పెద్ద నేరం చేసిన వాళ్ళ లెక్కనే చూసేటోళ్ళు, కానీ ఇప్పుడు తాగనోళ్ళని అట్లా చూస్తుర్రు. తాగనోన్ని లోకం తెలియని ఎడ్డోడు అన్నట్టు చేస్తుర్రు. అందుకే నలుగుట్ల ఇజ్జత్ కోసం తాగుతుర్రు కొంతమంది. అట్లా తాగుబోతోళ్ళు బగ్గనే పెరిగిర్రు. సర్కారోళ్లకు మందు మీద ఆమ్దాని కూడా బగ్గనే పెరిగింది. నెరి తెలంగాణలో అన్ని శాఖల కంటే ఎక్కువ ఆమ్దాని ఆబ్కారీ శాఖకే వస్తుంటది. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే తెలంగాణలో లీటర్లకు లీటర్లే కథం పట్టిస్తున్నారట తాగుబోతన్నలు.
ఎండాకాలం లేదు, వానకాలం లేదు, చలికాలం లేదు. 3 కాలాలు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు నడుస్తాందట తెలంగాణలో మందుదాంత. కాలానికి తగ్గట్టు సీసాలు మార్చి మార్చి తాగుతాండ్రట తాగుబోతన్నలు. అంతేగాని తాగుడు మాత్రం తక్క చేస్తలేరట. అట్లా ఇప్పుడు దేశంలోనే పేరు మోసిన తాగుబోతోళ్ళు తెలంగాణ మందు బాబులే అని సర్వేలన్నీ చెప్తున్నాయి. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఏడాదికి ఒక్కో తాగుబోతన్న తక్కువలో తక్కువ 9 లీటర్ల మందు అన్నది అవుతున్నారట. గంతగానం తాగితే మనుషులు ఉంటారా? మీ తాగుడు పాడుగాను అని హెచ్చరికలు చేస్తున్నారు డాక్టర్లు. దేశంలో ఏ రాష్ట్రంతో పోటీ పెట్టుకున్నా తాగుట్ల తెలంగాణదే నెంబర్ 1 స్థానం. సర్కారోళ్లకు వచ్చే ఆమ్దానిలో 12% పైసలు మందు సీసాలు అమ్ముడుతోనే వస్తాందట. పట్టణాల కంటే పల్లెల పొంటే ఎక్కువదా అవుతున్నారట. గ్లోబల్ స్టేటస్ అనే రిపోర్టు ప్రకారం దేశం అంతా కలిసి ఎక్కడెక్కడ ఎంతెంత మందు తాగుతాండ్రని లెక్కలు తీస్తే 45% మన దక్షిణాది రాష్ట్రాల పబ్లిక్కే సీసాలు దాబాయించి ఖాళీ చేస్తున్నారట. అందులో తెలంగాణ తాగుబోతన్నలు అంటే చాలు దావతి లేదా అంటున్నారట. లిమిట్ మించిపోతాంది అంటున్నారు. నెరి పండుగలు పబ్బాలప్పుడు రికార్డులు బద్దలు కొడుతున్నాయి మందు అమ్మకాలు. మరిగా మంచోళ్లకు కాలం లేదన్నట్టు తాగనోని మనిషి లెక్కనే చూస్తలేరు నిన్నీయాల చాలా మంది. తాగుడు అలవాటు లేదంటే పెద్ద నేరం చేసినట్టు చూస్తాండ్రు. ఆ భయానికి కొంతమంది తాగుతాన్రట. ఏం తాగుడో ఏమో గాని ఎక్కలేని గిరాకంతా బ్రాందీ షాపులకు అటెనక మెడికల్ షాపులకే పోతాంది అనుకుంటారు ఇప్పుడు అందరూ. చెప్తే ఇనరు, గిచ్చితే ఏడుస్తారు అన్నట్టే ఉంటుంది కొంతమందితోని వ్యవహారం. వద్దన్న పనే పట్టుబట్టి మరీ చేస్తుంటారు. రూల్స్ పాటించాలే లేకపోతే ఆగమవుతారు అని చెప్పినా సరే కుక్కతో ఒక వంకర అన్నట్టే చేస్తుంటారు. అందరేమో కానీ ఢిల్లీ పబ్లిక్ మాత్రం ఇప్పుడు గిట్లనే చేస్తుర్రట. అసలే ఓ దిక్కు గాలి గలీజ్ అవుతున్నదిరా దేవుడా అని పరేషాన్ అవుతుంటే సర్కారోళ్ళు ఏం చెప్పినా మాట వింటలేరట. రూల్స్ పాటించాలి అని చెప్తుంటే రూల్స్ బ్రేక్ చేస్తున్నారట. చూడురు ఎట్లున్నదో పరిస్థితి. గాలి పీల్చుకోకపోతేనేమో గాయి పీల్చుకుంటేనేమో రోగాలు వచ్చే. ముంగట నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైంది ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ పరిస్థితి. గాలి గత్తర రోజుకింత పెరుగుతాంది. చలికాలం వచ్చుడే పాపం అన్నట్టు తయారైంది ఢిల్లీకి. అయితే గాలి గలీజును తక్క చేసేందుకు ఢిల్లీ సర్కారోళ్ళు తీరొక్క ఇగురం చేస్తాండ్రు. గాలిలకు నీళ్ల తుంపర్లు ఎదజల్లుడు, ఎక్కడ పంటలు గాలబెట్టకుండా చూసుకునుడు, పాతబడ్డ బండ్లు రోడ్డు ఎక్కకుండా చూసుడు, గీసోంటి కండిషన్లు అన్ని పెట్టిండ్రు. అయితే సర్కారోళ్ళు ఎంత వద్దని చెప్తున్నా చాలా మంది పనుల మీద బయట తిరిగే పబ్లిక్ పాత బండ్లు వేసుకొని తిరుగుకుంటా పొగలేపుతున్నారట. అందుకే శనివారం నాడు ఢిల్లీ పోలీసోళ్ళు చలాన్ల మూత మోగిచ్చిండ్రు. పాత బండ్లు వేసుకొని రోడ్ల మీద తిరిగేటోళ్ళ జేబులకు గట్టిగానే చిల్లు పెట్టిండ్రట. శనివారం ఒక్కనాడే 5,84,00,000 రూపాయల చలాన్లు వేసిండ్రట. అంటే గాలి గలీజును పట్టించుకోకుండా ఢిల్లీలో చాలా మంది ఎగిడ్చినట్టే తిరుగుతాండ్రా అన్నట్టు. పాత బండ్లు ఇంటికాన్నే బారేసి చలికాలం పోయిందాక పబ్లిక్ బస్సులనో మెట్రోనో పట్టుకొని తిరుగుండ్రి అని చెప్తుంటే ఇంటలేరట. అవతల గాలి గలీజ్ అన్న గాని ఇంకేమన్నా గాని బండి వేసుకొని తిరగాలి అన్నట్టు చేస్తున్నారట. మరిగా అదేం చక్కదనమో ఏమో మరి. పాత డీజిల్ బండ్లతోని పొగ దబాయించొస్తుంది. అసోంటి బండ్లు బయటికి తీయకుండ్రికి 4 వద్దులు అని అంటే ఒక్కళ్ళు కూడా చెవిన పెడతలేరట. అటు చూస్తేనేమో 1/2 కిలోమీటర్ దాకా కంటికి ఏం కనిపించకుండా పొగ మంచం అలుముకుంటాంది. పొద్దు మాపు ధూపం వేసినట్టే అవుతాంది. మరిగా చలికాలం ఎప్పుడు ఒడుస్తుందో ఏమో గాని ఢిల్లీ పబ్లిక్ కు గాలి గలీజుతోని వశం అయ్యేటట్టు లేదు. మన కాడ దీపావళి పండుగ అయిపోయినాక యాదవన్నలు వాళ్లకు బగ్గ పాయరమైన సదర్ ఉత్సవాలు జోరుగా చేస్తుంటారు. దున్నపోతులను అవ్వల్దార్ సింగారిచ్చి గజం గజం ఎగిరి దునుకుతారు. వాళ్ళు దునికిందే గాక దున్నపోతులను కూడా అంతకు మించి ఆడిస్తుంటారు. ఆగో గట్లనే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ కూడా ఈ సదర్ పండుగలో జోరుగా ఆడిండు. మరి ఇంతకది ఏడయ్యింది, జగ్గన్న ఎందుకు ఆడాల్సి వచ్చిందో మనం కూడా చూడాలిగా. చలో. అబ్బా సద్దర్ పండగంటే గిట్లుండాలి. చుట్టూ డీజే మూతలు, బ్యాండ్ సప్పుళ్ళు, షీమలోలే చేరొచ్చిన అభిమానుల ఈలలు, కేకలు నడుమ దద్దరిల్లింది సంగారెడ్డి. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్న సాయం అందియంగా సంగారెడ్డి పట్నంలో సదర్ పండుగను మా సంబరంగా చేసిర్రు యాదవన్నలు. అగొగ్గ పండుగల దునపోతులు, వాటి ఆటలను చూసి మస్తు మురిసిండు జగ్గన్న. అభిమానులంతా అన్నా నువ్వోసారి దున్నపోతెక్కే మీ రాజసం చూసి మురిసిపోతాం అని అనగానే వాళ్ళ కోరిక కాదనలేక ఎక్కిండు. అటెంక ఎట్లా డాన్స్ ఆడిండో చూడుర్రి.
వాయవ్వా ఏమన్నున్నదా జగన్న డ్యాన్స్ చేతిలో హాకీ కట్టే పట్టుకొని రివ్వ రివ్వ దిప్పుకుంటూ ఆడుతుంటే అన్న ఫ్యాన్స్ ది చిన్న మురిపేం కాదు, తాత వయసులో కూడా ఏ నున్నగున్న భూమి మీద ఆడినట్లు దున్నపోతు మీదకెక్కి జోరు చేసిండు. ఇంతల్లే మీ ఆటలు చాలా మాటలనే చూసినాం గాని ఒక్కసారి మైక్ అందుకొని ఓ పాట వేసుకోవే అని అనగానే మీరు చెప్తే నేను కాదంటనా తమ్మి అని ఎమ్మటే గా పాట కూడా అందుకుండు. గిట్ల యాదవన్నలకు బగ్గ పాయరమైన కృష్ణదేవుని పాట పాడి నాలో మైకిల్ జాక్సన్ అసొంటి డాన్సరే కాదు అంతకు మించిన సింగర్ కూడా ఉండు అని చెప్పకనే చెప్పిండు సారు. ఇక కమిటీ వాళ్ళంతా తెల్ల తెల్ల బట్టలు వేసుకుని వస్తే జగ్గన్న మాత్రం టీ షర్ట్ మీద వచ్చి నా వయసు ఇంకేం అయిపోలేదు, ఇప్పటికి ఇంకా సొరపొల్లగానే తమ్ముళ్ళు, ఎప్పటికీ మీ జగ్గన్ననే అని చూపించిండు. గిట్ల పనుల పని మైక్ అందుకొని మాట్లాడుకుంటా వచ్చేసారి ఎన్నికల్లో నేను పోటీ చేస్తలేను అని కూడా చెప్పుకొచ్చిండు. ఏదేమైనా సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటేనే సంగారెడ్డి. ఓడిపోయి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా గింత అవ్వల్దార్ పండుగ చేసిండంటే ఇంకా గెలిచుంటే ముఖ్యమంత్రి అయ్యేటోడు, పండుగ ఈ గింత జోరుగా అయ్యేది అని అనుకుంటుర్రు అన్న ఫ్యాన్స్. హోటలోళ్ళ తిండి పేయికి అంత మంచిది కాదు, ఎందుకంటే అడ్డమైన నూనెలు మసాలాలతోనే చేస్తుంటారు. గా నాసి రకం తిండి తింటే రోగాల పాలవుతారు అని మరీ చెప్తుంటారు డాక్టర్లు. ఆయన నిన్నీయల్లా అంత కల్తీ సామాన్లు కల్తీ వంటలు పాయసల కక్కుర్తితోని ఎట్లా పడితే అట్లా వండి పబ్లిక్ మొఖాన వాడేస్తున్నారు. అన్నేమో గాని ఆ కల్తీ వంటల పరేషాన్ మన దగ్గరనే ఎక్కువ ఉన్నదట. అందరేమో గాని పట్నం పబ్లిక్కో గీ ముచ్చట చూడుర్రి. హైదరాబాదులో తీరొక్క తిండి దొరుకుతుంది, ఏ గల్లీకి పోయినా అండి మండి గుండి గుమగుమలు ఆడుతుంటాయని ఎక్కడెక్కడోళ్ళో మాట్లాడుకుంటుంటారు. పాయిరంగ పట్నం వచ్చి కడుపు నిండా తినిపోతుంటారు. కానీ మెచ్చుకుంటే ఇచ్చుకపోయినట్టు ఇప్పుడు దేశంలో కల్తీ తిండి ఎక్కువ దొరికే పట్నం ఏదని లెక్కలు తీస్తే అందులో హైదరాబాదే నెంబర్ 1 అని తేలిందట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు సర్వే చేస్తే తేలిందట ఈ ముచ్చట. దేశంలో ఉన్న 19 పెద్ద పట్టణాలలో సర్వే చేస్తే అందులో హైదరాబాద్లోనే ఎక్కువగా తిండి కల్తీ అవుతున్నది, గలీజ్ తిండి అమ్ముతానని బయటపడ్డదట. పోయిన 2 నెలల్లోనే పట్నంలో 184% ఫుడ్ పాయిజన్ కేసులు లెక్క తేలినాయట. ఓ దిక్కు ఆఫీసర్లు ఎన్ని చెకింగులు చేస్తున్నా దందా చేసేటోళ్ళు మారతలేరు. ఎవడే ఎట్లా పోతే మాకెందుకు, కుళ్ళిందో కాలం చెల్లిందో ఏదైనా సరే ఇంత ఉడకబెట్టి పబ్లిక్ మొఖాన కొడితే అయ్యేపాయే, గల్లా పెట్టే గలగలమంటే అయిపాయే అన్నట్టు చేస్తున్నారట. గంతెందుకు కల్తీ తిండి చేయబట్టి పట్నంలో పేరు మోసిన బిర్యానీకి కూడా గిరాకీ తక్కువైందట. ఇప్పుడు 162 హోటళ్లల్లో వంటలకు కాలం చెల్లిన సామాన్లు పాడైన కూరగాయలు మాంసం వాడుతున్నారని తేలిందట. అంతేకాదు అడ్డమైన రంగులన్నీ వేసి కంటికి ఇంపుగా కనిపించేటట్టు తయారు చేస్తున్నారట. ఆఖరికి మంచిళ్ళ బాటిళ్ళు కూడా పేరు మోసిన కంపెనీలే అని చెప్పి అందులో అల్క తక్కువ నీళ్లు నింపి అమ్ముతాండ్రు. బయట తినాలనంటే ఏమన్నా తాగాలనంటే బుగులు పట్టుడు అవుతాంది. ఇప్పుడు పైసల ఆశకు పబ్లిక్ ను పరిశాన్ చేస్తుండ్రు, ఉన్న పేరు చెడగొట్టుకుంటారు అని బాధపడుతున్నారు చాలా మంది పట్నం జనాలు. భూమి మీద ప్రయాణం చేయాలంటే బైకులు, కార్లు, బస్సులు, ఆటోలు ఇట్లా తీరు బండ్లు ఉన్నాయి. నచ్చింది ఎక్కిపోవచ్చు. అదే గాల్ల ప్రయాణం చేయాలి అని అనుకుంటే ఏ విమానమో హెలికాప్టరో ఎక్కాలి. ఒకవేళ నీళ్ళల్లో ప్రయాణం చేయాలనుకుంటే ఏ పడవనో స్టీమరో లాంచో ఎక్కాలి. గిట్ల ఇప్పుడు చెప్పినవి అన్నీ పెట్రోల్తోనో డీజిల్తోనో నడుస్తాయి. కానీ ఎసొంటి తైలం పోయకుండా ప్రయాణం చేయాలనుకుంటే ఇగో గిసొంటి ఈకమతోటి చేయాలి. చూస్తుండ్రు కదా నీళ్ళల్లా తెడ్లేసి ఎట్లా దేవుకుంటూ వస్తుండ్రు. అట్లని దీన్ని చూసి ఇదేదో తెడ్డు పడవ కావచ్చులే, ఇది వరకు చూసిందే కదా అని అనుకునేరు. కాదు, దీన్ని పుట్టి అంటారు. పుట్టి ఆస్మాన్ కలర్ల బుట్టి లెక్క. ఈ పుట్టిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ కిన్నెరసాని ప్రాజెక్టులో చాలు చేసిండ్రు అధికారులు. కలెక్టర్ జితేష్ సార్ పోయి పెయ్యికి సేఫ్టీ జాకెట్ వేసుకొని ఓ మల్క రౌండ్ వేసిండు. ట్రయల్ రన్ పేరుతోని అండ్ల కూర్చొని తిరిగి బుట్టి ఎట్లుంది నీళ్ళల్లో దీని పోకడేందని అరుచుకుండు. ఇక ఆటోళ్ళు ఇటోళ్ళు తెడ్లేసి నీళ్ళల్లో దేవుతా అంటే పుట్టి పడవ రువ్వడి మీద ఉరుకుడు పెట్టింది. చూస్తుంటే ఓ పెద్ద గోళం లెక్కనే కనిపిస్తుంది గాని అండ్ల 10 మంది దాకా అలక కూర్చొని పోవచ్చట.
పోత పోత కిన్నెరసాని అందాలు మొత్తం ఈ గోలెమాసోంటి పుట్టిల కూసోని చూస్తే కండ్లు జిగేలు మానుడు పక్క అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ట్రయల్ రన్ అయితే మస్తు జోరుగా అయింది. ఇక వచ్చే పర్యాటకుల కోసం పుట్టిని చాలు చేసుడే బాగుంది. చేపలు పట్టే మత్స్యకారులకు సుత ఇది చాలా అక్కడికొస్తుంది. ముంగట ఇంగిన్ని పుట్టీలు తెచ్చి ఇక్కడ టూరిజం ను ముంగటికి తీసుకుపోతాం. ఈ కాంచి కిన్నెరసాని కాడికి పర్యాటకులు ఇంగింత మంది వచ్చేటట్టు చేస్తామని మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు ఇంకొన్ని వద్దులనే పుట్టి లబ్ధిదారులను ఎంపిక చేసి పుట్టిలను అప్పచెప్తారట. ఏదేమన్నా గాని అప్పటి తెడ్డు పాడవ మస్తు నిమ్మలంగా పోయేది. ఈ పుట్టి మాత్రం రయ్య ముంగటికి పోతుంది. చూస్తుంటే వచ్చే జనాలతోని గిరాకీగిన బానే ఉండేటట్టున్నది. పోయినరే తన్నుడు బాబా, గుద్దుడు బాబా, తొక్కుడు బాబా, విభూది బాబా, మంత్రాల బాబా, సిగరెట్ బాబా అని గిట్ల తీరు బాబాలను ఇదివరదాకా మనం ఏన్నో కాడ చూసే ఉంటాం. ఇక ఏషం గట్టిన బాబాలంతా చెప్పే ముచ్చట ఒకటే, నన్ను నమ్ముకోర్రి ఉన్నది సమర్పించుకోర్రి అని. గిట్ల ఇన్నొద్దులు బాబాల లీలలు చూసి యాస్టకొచ్చిన మీకు ఇప్పుడు ఒక కొత్త బాబాను చూపిద్దామని అనుకుంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిర్రు. కానీ చూడుర్రి ఎసంటి బాబాను. ఇగో గీడంగా పూల టాపేసుకొని ముఖానికి కర్రెటి వర్కోటి తగిలించుకొని కొత్త పెళ్లి మనిషి లెక్క అడుగులు అడిగేసుకుంటా వస్తున్న మనిషిని చూస్తుర్రు కదా. ఈమె ఓ హిజ్రా. కానీ అందరి హిజ్రాల లెక్క అడుక్కోకుండా బాబా ముసుగుల దొంగతనాలకు ఎగబడ్డది. మరి వెనకపోంటి ఓ డబ్బాల అంగోడు, వాని పక్కపోంటి గులాబీ కలర్ అంగోడు, వాని పక్కపోంటి ఇంకో సిమెంట్ కలర్ టీషర్ట్ ఓడు ఉన్నారు. వాళ్ళెవల్లంటే ఈమెకు పూజలు పునస్కారాలు చేసుకుంటా పక్కపోంటే ఉండి ఆహా ఓహో అని భజన చేసే పెయిడ్ బ్యాచ్ భక్తులు అన్నట్లు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే జనగాంపట్నం బాణాపురం అనే ఊళ్ళే ఓ ఇంటికి పోయిందటకి దొంగ బ్యాచు. ఇంటి లోపల బయట అంతా తిరిగి చూసి ఏందమ్మా గిది మీ ఇంటికి శని పట్టుకుంది, అందుకే మీరు ఏది చేసినా కలిసి వస్తలేదు అని అనంగానే పాపం ఆ ఇంటోళ్ళు అవు మాత కరెస్టే మీరే ఎట్లా చేసినా గీ దోషం బాపాలే అని అన్నారట. ఈగేముంది బుట్టల పడ్డారనుకొని కిల్ల నవ్విన గీ హిజ్రా ఎమ్మటే దోషం బాపేతందుకు బిల్లు ఎంతైతది, దానికి జిఎస్టీ బిఎస్టీ ఏందని లెక్కగట్టి మొత్తం 55 లక్షలు అవుతుందని చెప్పిందట. అదిన్న ఇంటోళ్ళు దోషం పోవడం ముఖ్యంగాని పైసలదేమున్నది వెనక ముందు చూడకుండా ఒప్పుకున్నారట. అన్నట్లే మాట్లాడుకున్న బేరం పైసలన్నీ మొదలే తీసుకున్నారట. కానీ లచ్చలు ముట్ట చెప్పిన దోషం మాత్రం పోలేదట. దీంతోనే హిజ్రా మనకు టోపీ వేసిందని సోయకొచ్చి ఉరికి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదిచ్చిర్రు ఇంటోళ్ళు. ఇక కేసు కట్టి రోడ్డు మీద బండ్లు చెక్కింగ్లు చేస్తుంటే గీ దొంగలు పోలీసులకు చిక్కిర్రు. వాళ్ళ కాడ నుంచి 20,16,000 ఇల్వుండే 30 తులాల బంగారము, 20 తులాల వెండి, 10 లక్షల ఇల్వ చేసి 2 ఇండ్ల ప్లాట్ల కాయిదాలు, ఒక ఎట్టిక కారు పట్టుకున్నారట. అటెంక పోలీస్ పెద్దసారే చెప్తుండు ఈనుర్రి. పూజలు చేస్తామని దోషం పోగొడతామని ఎవరైనా మీ ఇంటికి వస్తే వాళ్ళని నమ్మకండి. ఇటువంటి వారి యొక్క సమాచారము పోలీస్ శాఖ వాళ్ళకు ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేక 100కు డయల్ చేసి చెప్పాలని పోలీస్ శాఖ వాళ్ళు గదన్నట్లు ముచ్చట. మరి పోలీసోళ్లే కుద్దు ఇంత మంచిగా చెప్తుర్రు. ఇది విన్నాకనన్నా మీరు మారుతారో లేకుంటే మోసపోయి గిట్లనే వార్తలకు ఎక్కుతారో మీ ఇష్టం. ఇక ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఆలోచన చేయకుండా అట్లా పోయి చూసేద్దాం పారు. ఎక్కడన్నా పెళ్లికి పోయినామంటే పిల్లగానికి ఏదో ఒకటి మంచి బహుమానం ముట్ట చెప్పి ఇంత కట్నం చదివిస్తాం. అటు వెనక బుక్కేడంత తినొస్తాం. కానీ మైబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోని అనే ఊళ్ళుండే రేసు సంపత్ గౌడు ఇంకా మహేశ్వరోళ్ళ పెళ్లికి ఇచ్చంతరమైన బహుమానాలు ఇచ్చిండ్రు వాళ్ళ దోస్తులు. చీపురు, బకెటు, లోట, సబ్బు పెట్టే అద్దము, చెత్తసాట, బూజు దులిపే కర్ర, మాపు కర్ర, సాట గిట్ల దినం అక్కరకొచ్చే సామాను ముట్ట చెప్తుంటే పిల్లగాంతో పాటు వచ్చిన చుట్టాలు సుత కిల్ల నవ్వుకున్నారు. అందరూ ఏ పిరిజీలో కూలర్లో ఇస్తారు, వీళ్ళేంద్రో ఇచ్చంతరమైన బహుమానాలు ఇయ్యబట్టిరి అని చిత్రపోయి చూసిర్రట.